సినిమాలు ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే జనాలు థియేటర్కి వచ్చి ఒక మంచి చూసే ఫిలింతోనే వచ్చారు. ఒక యాక్షన్ ఫిలిం, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది. బట్ ఆ బ్రదర్ ఎమోషన్ అండ్ సెంటిమెంట్ కొంచెం ఇంకా బాగా వర్కౌట్ అయి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ తల్లిదండ్రులు హీరోయిన్ క్యారెక్టర్ ఉండాలి అని పెట్టినట్టు ఉంది. అంటే ఇక్కడ వరకు ఇంకా ఆమె ఇంపార్టెన్స్ అయితే కంప్లీట్గా కనబడలేదు. మేబీ నెక్స్ట్ సీక్వెల్లో ఇంకా ఆమె క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉండొచ్చు. అంటే వరుస ఫ్లాప్స్ తర్వాత కంబ్యాక్ వచ్చింది అనుకో. కంబ్యాక్ అయితే వచ్చింది, విజయ్ దేవరకొండ గారికి కంబ్యాక్ వచ్చింది. బట్ నాట్ కంప్లీట్ కంబ్యాక్, ఇంకా రావాలి. బట్ ఇట్ ఈస్ ఏ హిట్ ఫర్ వీడి. ఆఫ్టర్ అ లాంగ్ టైం ఒక మంచి ఫిలిం తోటి వచ్చారు, ఫ్యామిలీ ఫిలిం తోటి. కానీ కొన్ని ఆ క్వశ్చన్ మార్క్స్ అలా ఉండిపోయాయి సినిమాలో. అది సీక్వెల్ ద్వారా ఇస్తారా, మళ్ళీ దాన్ని ప్రీక్వెల్ తీసి సీక్వెల్కి వస్తారా అనేది. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకటి నెక్స్ట్ అయితే సీక్వెల్ ఉంటుందని చెప్పారు. బట్ సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అని చెప్పి నిన్న నాగవంశీ గారు చెప్పడం జరిగింది. సో ప్రీక్వెల్ తర్వాత సీక్వెల్ నుండి మళ్ళీ గతాన్ని తీసుకెళ్తారా అంటే ఏంటి అనేది వాళ్ళ ఆలోచన ఏంటంటే మనకు తెలియదు. బట్ ఓవరాల్ మూవీ వాస్ ఖచ్చితంగా థియేటర్లో చూసే వన్ టైం వాచబుల్. సో ఈ సంవత్సరం టైర్ 2 యాక్టర్స్ అందరికీ ఒక కంబ్యాక్స్ వస్తున్నాయి వరుసగా. నాగచైతన్య గారు తండేలు కానీ అలాగే అందరికీ ఈయన కూడా అలా వచ్చింది. మళ్ళీ అందరూ లైన్లోకి వచ్చారు. విజయ్ దేవరకొండ ఇట్స్ ఎ గుడ్ కంబ్యాక్ ఫిలిం ఫర్ విజయ్ దేవరకొండ. ఆయన పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఫిలిం మళ్ళీ. అంటే నాకు తెలిసి ఒక అర్జున్ రెడ్డి, గీతా గోవిందం అలాంటి కోవలో ఒక మంచి ఫిలిం మళ్ళీ ఆయనకైతే ఇది అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? టేకేబో అనిరుద్ధ్ గారు ఆ మ్యూజిక్ అసలు చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన వేరే లెవెల్ అనమాట. వాళ్ళు ఏదైతే హైప్ ఇస్తున్నారో ఆ హైప్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్లో డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ మెయిన్గా. నేనైతే కొన్ని విషయాలకి డిసప్పాయింట్, కొన్ని విషయాలకి చాలా హ్యాపీ. ఫస్ట్ థింగ్, ఎలా అయితే ప్రజెంట్ చేశారో విజయ్ దేవరకొండ, ఎలా అయితే చూపించారో వాటికి నేను చాలా చాలా హ్యాపీగా. సత్యదేవ్ క్యారెక్టర్ కానీ, వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా కొన్ని క్యారెక్టర్లు రవికృష్ణ క్యారెక్టర్ కానీ, కొన్ని క్యారెక్టర్లు చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ అనిరుద్ధ్ గారి బీజిఎమ్స్ కావచ్చు, ఇంకొకటి సాంగ్స్ కావచ్చు, నాకు అది ఇక్కడ నాకు అనిపించిన మిస్టేక్ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా కాదు, సరదాగా చాలా హై ఎక్స్పెక్టేషన్ తీసుకెళ్ళి చాలా డమాలని పడేసాను అనే ఫీలింగ్ వచ్చింది సినిమా ఓవరాల్ చూసుకుంది. స్టోరీ ఇవన్నీ నేను రివీల్ చేయాలనుకోండి. ఇంకొకటి ఏం నచ్చలేదని అడిగితే డైరెక్షన్లో ఆయన మార్క్ కనిపించలేదు. మామూలుగా ఎమోషనల్ సీన్ని గౌతమ్ గారు హ్యాండిల్ చేసినట్టు వేరే డైరెక్టర్ చేయకపోవచ్చు రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిట్లో. బట్ ఇక్కడెక్కడో కొంచెం తగ్గారు. ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ పడి అలా జరిగిందా లేదు, పార్ట్ 2 తీయాలి కాబట్టి ఇక్కడ తగ్గించారు. ఇలా కొన్ని ఉన్నాయి. అవి రిమైనింగ్ టైగర్కి కూడా ఇలానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, సేమ్ ఇలానే అయింది. సో ఈ మూవీ కూడా అంతే అనుకోవచ్చు. అంటే నేను ఒకటే మాట చెప్తాను, సినిమా బాగాలేదని అయితే చెప్పలేదు, బాగుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని ఆడియన్స్కి క్వశ్చన్ మార్క్స్, చూసే ఆడియన్స్కి చాలా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. వాటి గురించి నేను రివీల్ చేయాలని అనుకోవట్లేదు.